ఇప్పుడు ఓఆర్ఆర్ మీద పోతూ కూడా ఎన్ఆర్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎన్ఆర్ఆర్ అంటే తెలుసు కదా, నెట్ రన్ రేట్. ఇండియా జింబాబ్వే మ్యాచ్ కి ముందు అందరూ కూడా నెట్ రన్ రేట్ గురించి ఆలోచిస్తున్నారు, నెట్ రన్ రేట్ గురించే లెక్కలేస్తున్నారు. ఇండియా ఏం చేస్తే సెమీఫైనల్ కి వెళ్లే అవకాశాలని సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత రన్ రేట్ భయంకరంగా పడిపోయింది. దాంతోపాటు వెస్టిండీస్ జింబాబ్వేపై భారీ గెలుపు సాధించడం వల్ల కూడా వాళ్ళ రన్ రేట్ బీభత్సంగా పెరిగింది. 5+ లో వాళ్ళది ఉంది, సౌత్ ఆఫ్రికాది 3+ లో ఉంది, ఇండియాది -3లో ఉంది. ఇప్పుడు ఆ -3 నుంచి ప్లస్కి చేరితేనే సెమీస్ అవకాశాలు లైవ్గా ఉంటాయి. మరి ఆ ప్లస్కి చేరాలంటే అది మామూలు విషయం కాదు. జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాలి. అసలు రన్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే ఎగ్జాక్ట్లీ కనుక చెప్పాలనుకుంటే 183 రన్స్ ఉండాలి. అంటే ఇండియా ఒక 300 రన్స్ చేస్తే జింబాబ్వేని 117 రన్స్కి ఆల్అౌట్ చేయాలి. అలా చేస్తే ఇండియా రన్ రేటు ప్లస్లోకి వస్తుంది. ఇక మామూలుగా సింపుల్గా చెప్పాలంటే కూడా ఇండియా ఎన్ని రన్స్ చేస్తుందో, సపోజ్ ఇండియా ఒక 200 రన్స్ చేస్తే జింబాబ్వేని 100 రన్స్కే ఆల్అౌట్ చేయాలి. అట్లా చేస్తేనే ఇండియా రన్ రేటు ప్లస్లోకి వస్తుంది, మెరుగుపడుతుంది. ఇప్పుడు ఇండియా 300 లోడింగ్ అనుకుంటూ వస్తున్నాము. మనము 300 లోడింగ్కి అవకాశం లేదని ఆ పదం వాడటమే మానేసాం అందరం. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. మరి ఇప్పుడు 300 ఖచ్చితంగా చేయాలి. టీమిండియా కనుక ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 రన్స్ స్కోర్ చేయాలి. జింబాబ్వేని సాధ్యమైనంత తక్కువగా ఆల్అౌట్ చేయాలి. 100 నుంచి 150 లోపు కనుక ఆల్అౌట్ చేస్తే అప్పుడు రన్ రేట్ అనేది చాలా మెరుగవుతుంది. +1.20 అట్లా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో +1 రావటం అంటే ప్లస్లోకి రావటం అనేది చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. ఇప్పుడు ఇండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటిది 1.20, 30, 40 అట్లా ఎంత వచ్చినా కూడా ఇండియాకి బెనిఫిటే అవుతుంది. మరి అలా కావాలి అంటే భారీ మార్జిన్తో గెలవాలి. లేదు ఇండియా చేజింగ్ చేస్తుంది అనుకుందాము. ఇప్పుడు సపోజ్ జింబాబ్వే ఒక 150 రన్స్ చేసింది అంటే ఇండియా ఆ టార్గెట్ని 60 బాల్స్లో 50 to 60 బాల్స్లోనే చేజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎట్లాగైతే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసాం కదా, పంజాబ్ కింగ్స్ పై అనుకుంటాను, ఎస్ఆర్హెచ్ 162 రన్స్ని పవర్ ప్లేలోనే 162 రన్స్ ఏమో చేసింది, 120+ రన్స్ చేసింది అనుకుంటా పవర్ ప్లేలో. సో అట్లాంటి ఇన్నింగ్స్ ఇప్పుడు ఇక్కడ ఇండియా ఆడాలి. ఒకవేళ జింబాబ్వే కనుక ఇండియాకి టార్గెట్ ఇస్తే 150 కానీ 160 రన్స్ టార్గెట్ కానీ ఇస్తే, ఒకవేళ జింబాబ్వే 200 రన్స్ టార్గెట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఇండియా 12 లేదా 13 ఓవర్స్లోనే ఆ టార్గెట్ని చేజ్ చేయాలి. అది చాలా బిగ్ టాస్క్. 200 రన్స్ని 12-13 ఓవర్లలో చేజ్ చేయాలి అంటే చాలా బిగ్ టాస్క్. మరి ఇండియా సెమీఫైనల్కి అవకాశాలను మెరుగుపరచుకోవాలంటే ఆ రేంజ్ ప్రదర్శన ఇవ్వాల్సిందే. లేదు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 చేసి మళ్ళీ వీళ్ళని 117కో లేదంటే 120కో 130కో ఆల్అౌట్ చేస్తామంటే అలా కూడా చేయొచ్చు. సో మరి నెట్ రన్ రేట్ విషయంలో అయితే టీమిండియా గుర్తు పెట్టుకోవాల్సింది అంటే ఈ లెక్కలన్నీ పక్కన పెడితే కూడా బండ గుర్తు, ఇండియా ఎన్ని రన్స్ చేస్తే భారీ రన్స్ చేయాలి, 200 or 300 రన్స్ చేస్తే అంతకు తక్కువ, సగానికి సగం తక్కువ జింబాబ్వేని ఆల్అౌట్ చేయాలి. అట్లా అయితేనే ప్లస్లోకి మైనస్ నుంచి రన్ రేటు ప్లస్లోకి వెళ్తుంది. సెమీస్ అవకాశాలు అనేది కొంచెం మెరుగుపడతాయి. మరి దీనికంటే ముందు నెట్ రన్ రేట్ని మెరుగుపరచుకోవాలంటే ఇండియా ఖచ్చితంగా గెలవాలి. ఆ విషయం అందరికీ తెలుసు. మరి గెలవాలి అంటే టీంలో మార్పులు కూడా చేయాలి టీమిండియా. ఖచ్చితంగా ఒక 2 మార్పులు అయితే డెఫినెట్గా చేసే అవకాశం ఉంది. ఆ 2 మార్పులు ఏంటంటే, ఒకటి సంజు శాంసన్ని టీంలోకి తీసుకోవటము. రింకు సింగ్ ఎట్లాగో వాళ్ళ ఫాదర్కి బాగాలేదని వెళ్ళాడు, మళ్ళీ నిన్న బుధవారం ఈవినింగ్ కల్లా వచ్చాడు అని చెప్పారు. అయినప్పటికీ కూడా తన ప్లేస్లో మరి సంజు శాంసన్ని టీంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్లో వచ్చే అవకాశం ఉంది. సంజు శాంసన్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యర్థి బౌలర్లందరూ కూడా ఆఫ్ స్పిన్నర్లను ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మన టాప్ ఆర్డర్లో మొదటి 3 బ్యాటర్లు కూడా లెఫ్ట్ హ్యాండర్సే ఉంటున్నారు. కాబట్టి మరి తిలక్ వర్మని డౌన్ ద ఆర్డర్ పంపించేసి ఓపెనింగ్లో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 మరి తిలక్ వర్మ వస్తాడా, సూర్య వస్తాడా, ఇంకా ఇట్ డిపెండ్స్. చేజింగ్ చేస్తారా ఫస్ట్ బ్యాటింగ్, దాన్ని బట్టి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అయితే వస్తాయి. మరి రింకు సింగ్ని పక్కన పెడతారా, తిలక్ వర్మని పక్కన పెడతారా అన్న విషయాలు కూడా వస్తున్నాయి. నేనైతే తిలక్ వర్మని పక్కన పెడతారా అనుకో, అంటే యావరేజ్ స్కోర్లు అయితే చేస్తున్నాడు తిలక్ వర్మ. లేదు ఫోర్స్ఫుల్గా అతన్ని పక్కన పెట్టాలి, అతన్ని పక్కన పెట్టి సంజు శాంసన్ని తీసుకురావాలి అని అయితే నేను అనుకోవడం లేదు. సంజు శాంసన్ ఉండాలి, తిలక్ వర్మ ఉండాలి. సో ఫినిషింగ్లో ఒకవేళ రింకుని మిస్ అయినా కూడా మనం దాన్ని కవర్ చేయడానికి అక్షర్ పటేల్ ఎట్లాగో టీంలోకి వస్తాడు. రెండో మార్పు ఒకటి సంజు శాంసన్, రెండోది అక్షర్ పటేల్.
అక్షర్ పటేల్ వస్తాడు కాబట్టి సో రింకు సింగ్ లేకపోయినా కూడా ఇండియా మేనేజ్ చేసుకోవచ్చు. రింకు సింగ్ ప్లేస్ లో సంజు శాంసన్ వస్తాడు. ఇక మిగతా టీం అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎందుకు అంటే ఒకవేళ వెస్టిండీస్ జింబాబ్వే మ్యాచ్ లో చూస్తే కూడా జింబాబ్వే బ్యాటర్లందరినీ కూడా వెస్టిండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లే వాళ్ళని ఎక్కువగా వికెట్లు తీశారు జింబాబ్వేపై. మరి ఆ రకంగా చూసుకున్నా కూడా ఇండియాలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంటే అక్షర్ పటేల్ ఉన్నాడు. మరి అక్షర్ పటేల్ డెఫినెట్ గా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. అందులోని తను మిడిల్ ఓవర్స్ లో రన్స్ కట్టడి చేస్తాడు. అక్షర్ పటేల్ లేకపోవడం వల్ల మిడిల్ ఓవర్స్ లో రన్స్ బాగా వచ్చాయి. అన్నిటికీ మించి హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ లో 20 రన్స్ ఇచ్చాడు సౌత్ ఆఫ్రికా మీద. సో హార్దిక్ పాండ్యాని మరి కొత్త బాల్ తో వేస్తారా? ఫ్లాగ్ ఓవర్స్ లో అయితే హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ ఇవ్వకపోవడమే బెటర్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ రిజల్ట్ చూసిన తర్వాత అఫ్ కోర్స్ ఇది జింబాబ్వే టీం అయినా కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. సో టీంలో అయితే ఈ 2 మార్పులు చేసుకోవాలి. బౌలింగ్ లో చేంజెస్ కూడా ఇలా చేసుకోవాలి. చేసుకుంటే కనుక టీమిండియా బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. బెటర్ గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక వీటి తర్వాత మరేదైనా ఉంది మాట్లాడుకోవాల్సిన విషయం అంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్. ఆ మ్యాచ్ ఇండియా మ్యాచ్ కంటే ముందే జరుగుతుంది. ఆ మ్యాచ్ లో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలవాలి, వెస్టిండీస్ ఓడిపోవాలి. ఇండియా అభిమానులు కోరుకునేది అయితే ఇదే. అలా జరిగితేనే ఇండియాకి సెమీస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు వెస్టిండీస్ గెలిచి సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఇండియా సెమీస్ అవకాశాలు అనేవి చాలా సంక్లిష్టంగా మారుతాయి. రన్ రేట్ అనేది ఇంకా చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా రన్ రేట్ నే మనం బీట్ చేయలేము. వెస్టిండీస్ రన్ రేట్ ని బీట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఆ రెండింటికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చివరి మ్యాచ్ జింబాబ్వేతో ఆడాలి, ఇండియా వెస్టిండీస్ చివరి మ్యాచ్ ఆడతాయి. అప్పుడు వెస్టిండీస్ మ్యాచ్ లో ఇండియా ఎంత రన్ రేట్ కొట్టాలి అంటే అంత రన్ రేట్ కొట్టాల్సి ఉంటుంది, గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. భారీగా రన్ రేట్ గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది గెలవడంతో పాటు. సో అవన్నీ తర్వాత విషయాలు కాబట్టి ముందుగా అయితే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఓడిస్తే మన పని ఈజీ అయిపోతుంది. కాబట్టి సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ కూడా మనకి చాలా కీలకము. చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అహ్మదాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుంది. మరి ఇప్పటికి వరుసగా అహ్మదాబాద్ లో ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వస్తుంది సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు కూడా అహ్మదాబాద్ లోనే జరుగుతుంది కాబట్టి ఆ టీంకి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఆ మ్యాచ్ లో ఓడిపోయిన టీం కి రన్ రేట్ కూడా డెఫినెట్ గా తగ్గుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ బిగ్ మార్జిన్. ఒకవేళ మామూలు చిన్న మార్జిన్ తోనే ఓడిపోవడం అనేది జరిగితే కూడా రన్ రేట్ అనేది తగ్గుతుంది. వెస్టిండీస్ తగ్గుతుంది, సౌత్ ఆఫ్రికా అయినా తగ్గుతుంది. కాబట్టి ఇండియాకి ఎవరు ఓడిపోయినా కూడా వాళ్ళ రన్ రేట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లోజ్ మార్జిన్ తో ఓడిపోవద్దు. ఒక టీంకి రన్ రేట్ పెరిగినా పర్వాలేదు కానీ ఇంకో టీంకి భారీగా రన్ రేట్ తగ్గాలని కూడా కోరుకోవాలి. సో ఇది జరిగితే మాత్రం టీమిండియా ఖచ్చితంగా సెమీస్ రేస్ లో ఉంటుంది. అన్నిటికంటే ముందు జింబాబ్వేపై మ్యాచ్ గెలవాలి భారీ తేడాతో. మరి ఇండియా భారీ తేడాతో జింబాబ్వేపై గెలిచి సెమీస్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంటుందా? అసలు ప్లేయింగ్ లెవెల్లో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.